ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియసాస్లారా, బాగున్నారా? మీ కుటుంబాలతో కూడా ఆనందంగాను క్షేమంగాను ప్రభునందు ఉన్నారా? ప్రభునందు ఉంటే ఆనందం ఉంటుంది. ప్రభుకు దూరాన ఉన్నవారు ఆనందించలేరు. సజీవుడైన యేసయ్యతోనే మనందరికీ ఆనందం. రండి, ఈ సమయం మందు యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంతో యోహాను సువార్త ముగుస్తుంది. ఆఖరి అధ్యాయం. ప్రభు మరొకసారి శిష్యులకు ప్రత్యక్షమవుతున్న వివరాలని మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాము. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అని ఊరువాడగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవుదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి. కాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. ప్రియసాస్లారా, యేసుక్రీస్తు ప్రభువు మరణించి మనందరి పాపాల కోసం మరణించాడు. శ్రమలను అనుభవించి శిలువ మీద వ్రేలాడి శిలువలో తన ప్రాణాన్ని తండ్రికి సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 3 దినాలు ప్రభువుని సమాధిలో భద్రం చేశారు. 3వ దినాన ఆదివారం తెల్లవారుచుండగానే ప్రభు పునరుద్ధాన శక్తితో సజీవుడై మరణాన్ని గెలిచి తన ప్రాణాన్ని తిరిగి పొందుకొని సమాధిలో నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం గత పాఠంలో విన్నాము, పునరుత్థాన దర్శనం. మొదటిగా పునరుత్థానుడైన ప్రభువును చూసే భాగ్యం మగ్దలేని మరియకు దొరికింది. ఆమె ఆగింది, నిలిచింది. యేసు దొరికే వరకు అక్కడే ఉంది. అందుకనే ఆమెకే మొదట దర్శనం దొరికింది. సాయంకాలపు వేళ ప్రభు శిష్యులు కూడి ఉన్న గదిలో వారితో కూడా ప్రత్యక్షమై వారికి సమాధానం ప్రకటించారు. ఆ తరువాత వారితో కూడా తోమా లేడని, రెండవసారి 8 దినాల తర్వాత మరలా వారు కూడి ఉన్న గదిలో ఆసారి తోమా కూడా ఉన్నప్పుడు మరలా మధ్య నిలిచి వారిని దీవించి, తోమాని హెచ్చరించి, వారికి సమాధానం ప్రకటించి, నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్పారు. ఇదిగో ఇది 3వసారి ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. తిబెరయ సముద్ర తీరాన యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. సీమోను పేతురు, నతనయేలు, అలాగే జబదయి కుమారులైన యాకోబు, యోహాను, మరి 2 శిష్యులు ఉన్నారు. వీరు అక్కడ నిలిచి ఉండగా పేతురు అంటాడు, అయ్యా, అయ్యలారా, ఏం చేద్దాం? నేనైతే మరలా వెళ్ళి చేపలు పడతాకి సిద్ధమయ్యాను, చేపలు పట్టబోదును అని చెప్పగానే తక్కిన వారు కూడా అన్నారు, మేము కూడా ఏం చేస్తాము, అలాగే నీతో కూడా వస్తాము, మనం చేపలు పట్టుకుందాం అన్నారు. అని ఆ రాత్రంతా ప్రయాసపడ్డారట. వారికి ఏమి దొరకలా, ఒక చేప కూడా దొరకలేదు. ఉదయమైంది.
వారికి ఏమీ దొరకలేదు. ఉదయం అయినప్పుడు సముద్ర తీరంన ప్రభు నిలిచున్నాడు. నిలిచి, పిల్లలారా మీ దగ్గర ఏమైందో ఉందా అంటే, అయ్యా మా దగ్గర ఏమీ లేదు. మేమేమి రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ పొందుకోలేకపోయాము అని చెప్పగానే ప్రభు దోనె కుడి ప్రక్కన వల వేయండి అన్నారు. మీకు దొరుకుతాయి అని చెప్పారు. వారు వల వేశారు. అయితే విస్తారమైన చేపలు వలలో పడ్డాయి. ఇది పునరుత్థానుడైన తరువాత ప్రభు చేసిన అద్భుతం. ప్రియ విశ్వాసులారా, చూసారా? అప్పుడు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వల లాగలేకపోతూ ఉన్నారు. అప్పుడు యోహాను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అంటాడు, ఈయన ప్రభు, మన ప్రభు. అనగానే పేతురుడు తన వృత్తిరీత్యా తన వస్త్రధారణ సరిగా లేనందుచేత వెంటనే సముద్రంలోనికి దూకేశాడు. ఆ తర్వాత అందరూ దరి చేరుకున్నారు. వల లాగలేకపోయారు. వల లాగలేనంత మహామత్స్యములు వలలో పడ్డాయి. ప్రభు వారిని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. వీరో ఇంకనూ చేపలు పట్టుకుంటున్నారు. మొదట్లో ఒకసారి ఇలాగే జరిగింది. ఆ రోజు చేపలు విస్తారంగా పడ్డాయి. పిలుపుని ఆరంభంలో ప్రభు పిలుస్తున్న సందర్భంలో అలాగే జరిగింది. జరుగుతున్నప్పుడు ఆ వల పిగిలిపోయినట్లుగా చూస్తాము. ఇక్కడ వల పిగలలేదు. వారు లాగలేకపోతున్నారు. విస్తారమైన చేపలు పడ్డాయి. చూసారా? ప్రభు వారితో వారి ఎదుట మరలా అద్భుతం చేస్తున్నాడు. ఆనాడు నన్ను వెంబడించండి అని పిలిచాడు. నేడు నన్ను పోలి బ్రతకండి. నాకు శిష్యులుగా మారండి. నాకు సువార్థికులుగా, నా కొరకైన సాక్షులుగా, మీరు కన్న వాటిని, విన్న వాటిని, నా చేత పొందుకున్న వాటిని అనేకులు ఎదుట కనపరుస్తూ, అనేకుల చెవుల్లో వినబడినట్లుగా సువార్త సత్యాలను బోధిస్తూ ముందుకు సాగండి అంటూ వారిని పంపడానికి, వారిని తన పని నిమిత్తం పంపే విషయంలో ఇది రెండవసారి వారిని పిలుస్తున్నట్లుగా, రెండోసారి వారి జీవితాల్లో మరలా ఆ సన్నివేశం మరలా జరిగేటట్లుగా వారి కళ్ళ ఎదుట ఆ చేపలు పట్టిన దృశ్యం జ్ఞాపకం వచ్చేటట్లుగా, ఆనాడు పిలిచిన పిలుపు వారి మనసులో మెదిలేటట్లుగా ప్రభు మరలా ఈ కార్యాన్ని చేస్తున్నాడు. యోహాను గుర్తించాడు, ఈయన మన ప్రభు. విశ్వాసులారా, మనం కూడా ప్రభువుని గుర్తించాలి. ప్రభు ఏమై ఉన్నారో, మన పక్షాన ఆయన చేయను ఉద్దేశించినవి ఎలాంటివో, ఆయన మనల్ని ఏ పిలుపుతో పిలిచారో, ఏ పని కోసం నియమించుకున్నారో ఆ పనిలో ఉన్నామా, వెనక్కి వెళ్ళిపోయామా? దేవుడు చేయమన్నది ఒకటి, నియమించిన బాధ్యత ఒకటి, అప్పగించిన బాధ్యత ఒకటి. చేయమని ఒక పనిలో నిన్ను నన్ను నియమిస్తే ఆ పనిలో నమ్మకస్తులుగా, బాధ్యతాపరులుగా నడుస్తున్నామా? మనల్ని మనం ఒకసారి వివేచించుకోవాలి. ప్రభు దేనికోసం నిన్ను నియమించి నీ ఉంటున్న స్థలంలో నిన్ను నియమించాడో, ఏర్పాటు చేశాడో, నీ ఉండులాగున చేశాడో, కృప చూపాడో, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకున్న వారమై ప్రభు పనిలో నిమగ్నమై ప్రభుకి ఇష్టమైన పిల్లలంగా మనం ఉండాలి. తర్వాత వారు చిన్న దోణిలో వచ్చేసారు. వలను ఎలాగోలా లాక్కొని వారు వచ్చేసారు. వాళ్ళు వచ్చి చూడగానే వాళ్ళకు నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టె కనబడ్డాయి. 10వ వచనం, యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడు అని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రియవిశ్వాసులారా, చూసారా? వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. ప్రభు, పిల్లలారా మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగారు. ప్రభు దగ్గర చేపలున్నాయి, రొట్టె ఉంది. అయినా మీరు పట్టిన వాటిలో కూడా తీసుకుని రండి అంటున్నాడు. ఇక్కడ చేపలు పట్టారు.
వీరు ఆత్మలను పట్టవలసిన వారు. పట్టిన వాటిని నా దగ్గరికి తీసుకుని రండి అంటున్నాడు ప్రభు. ప్రియవిశ్వాసులారా, ఒక్క సాక్షినైనా ప్రభు కోసం సంపాదించావా? ఒకరికైనా సాక్ష్యము, దేవుని వాక్యము తెలియచేసి దేవుని యొద్దకు తీసుకొచ్చావా? ఒకసారి ఆలోచించు. నువ్వున్న స్థలంలో నీవు పొందుకున్న వాటిని, నువ్వు విన్న వాటిని, నీవు వింటున్న వాక్యాన్ని, నువ్వు పని చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, నిలిచి ఉన్న ప్రతి చోట ప్రభు నామ ఘనతార్థమైన పాత్రగా, ప్రభుకి సాక్షిగా, దేవుడు నా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు ఇతరులకు వివరించే వారముగా, అదే విధముగా ప్రభు మాటలు బోధించే వారముగా, ప్రభు ప్రేమను కనపరిచే వారముగా మనం ఉండాలి. తద్వారా మనం యేసు దగ్గరకు అన్యులైన వారిని తీసుకురాగలుగుతాము. తీసుకురండి. తీసుకువచ్చినప్పుడు ప్రభు ఎదుట మనకు గొప్ప మెప్పు కలుగుతుంది. ప్రభు మనల్ని మెచ్చుకుంటారు. ప్రభు మనల్ని ప్రశంసిస్తారు. నశించిపోతున్న వారి కోసం ప్రయాసపడండి. దేవుని దగ్గరకు తీసుకొని రావటానికి మీ వంతు మీరు కృషి చేయండి. చేపలు తీసుకుని రండి అన్నాడు ప్రభు. ఆ తర్వాత కాల్చబడిన చేపలను అలాగే రొట్టెను వారికి ఒక్కొక్కరికి ప్రభు పంచిపెట్టారు. వారందరూ కలిసి భోజనం చేశారు, సంతోషించారు. ప్రభు దగ్గరికి మనం ఇతరులు తీసుకుని వచ్చినప్పుడు, ప్రభు మాటలు వింటున్నప్పుడు, ప్రభుతో కూడా మనం ఉన్నప్పుడు, ప్రభు శిష్యులమైనప్పుడు మనతో ప్రభుతో మనం కలిసి ఉంటాం. విశ్వాసులారా, మనం ప్రభుతోనూ, ప్రభు మనతోనూ ఉండాలి. అలాగ ఉండాలంటే ఆయన మాటలు మనలో ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన శిష్యులముగా మారాలి. ఈ శిష్యులది ఎంత భాగ్యం, ఎంత గొప్ప ధన్యమైన జీవితం అండి. మరి యేసయ్యకు ప్రియమైన బిడ్డగా, శిష్యుడిగా, శిష్యురాలిగా మనం ఉంటున్నామా? ఆలోచన చేయాలి. ప్రభుతో కూడా ఉండే భాగ్యం చాలా గొప్పది. కొందరు లోకాన్ని ప్రేమించి భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈవేళ కష్టం కలిగిందని, నష్టం కలిగిందని, అవమానం కలిగిందని, లేదా లోకస్తులే సంతోషంగా ఉన్నారు, ప్రభునందున్న వారు అన్నింటికి ఆంక్షలు పెట్టుకొని క్రమశిక్షణతో బ్రతకవలసి వస్తుంది, ఆనందం లేకుండా పోతుంది అంటూ ఇహలోక సంబంధమైన వాటిని అన్నింటినీ ప్రేమించి దేవునికి దూరం అయిపోయి దేవునితో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని కోల్పోతున్నారు. విశ్వాసి, లోకాన్ని కాదు ప్రభువుని ప్రేమించు. లోకం వైపు కాదు ప్రభు వైపు చూడు. ప్రభుతో ఉండటం గొప్ప భాగ్యం. దానికోసం మనం ప్రయాసపడాలి. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత వారికి మూడోసారి కనిపించారు. 15వ వచనం నుంచి, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అతనితో చెప్పెను, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ప్రియశ్వాసులారా, భోజనం జరిగింది. వారు భోజనం చేసిన తర్వాత ప్రభువు పేతురుని 3 సార్లు ప్రశ్న అడుగుతున్నాడు. మొదటిసారి ప్రభు అడిగిన ప్రశ్న, సీమోను పేతురు కాదు. పేతురు అనే ప్రస్తావన లేకుండా ఈ మాట అంటున్నాడు.
అదే మనం గమనించవలసిన విషయం. వాస్తవానికి దేవుడు నీవు పేతురువి, నీవు కేఫావు అంటే రాయివి, నీవు రాయిలాగా ఉంటావు. నీ మీద నా సంఘాన్ని కడతాను అన్న దేవుడు పేతురు అని సీమోనుకి పేరు పెట్టిన దేవుడే ఇప్పుడు మరలా పాత పేరుని జ్ఞాపకం చేస్తూ తండ్రి పేరుతో కూడా యోహాను కుమారుడైన సీమోను, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్న అడిగారు. ప్రియవిశ్వాసులారా, పేతురు అన్నాడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవు ఎరుగుదువు. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవసారి ప్రభు మరలా కాసేపటికి పేతురు, ఏమని? పేతురు కూడా కాదు, మరలా అదే అడుగుతాడు. చూసారా, పేతురు అనే మాట ప్రస్తావించట్లా ప్రభు, పాత పేరుని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మరలా అడిగాడు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని మరలా సమాధానం చెప్పాడు పేతురు. అయితే నా గొర్రెలను కాయుము అన్నాడు ఈసారి ప్రభు. మూడోసారి ప్రభు మరలా, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనగానే పేతురు వ్యసన పడుతున్నాడు. అంటే కొద్దిపాటి బాధ. ఆ బాధకు కారణం మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అలాంటి చిన్న బాధతో, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అంటే ప్రభు మరలా అంటున్నారు, నా గొర్రెలను కాయము. ప్రియవిశ్వాసులారా, ప్రభు సీమోను అని పిలుస్తున్నాడు. ఇది అతనికి ముందు ఉన్న పేరు. ప్రభు ఇతనికి పెట్టిన పేరు పేతురు. ఎందుకు సీమోను అని సంబోధిస్తున్నాడు? అలాగే ఎందుకు ముమ్మారు అడిగారు అంటుంటే మనం చూడండి, యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి పేతురు 3 సార్లు ప్రభు అంటే తెలియదని అబద్ధం ఆడాడు. అందుకే ఇప్పుడు ప్రభు కూడా 3 సార్లు అడుగుతున్నాడు. మొదటి అబద్ధం చెప్పావు కదా, కాబట్టి సీమోను పేతురు, సీమోను అయిన యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు? మొదటిసారి అబద్ధం ఆడాడు, అందుకే మొదటిసారి ప్రభు అడిగితే ప్రేమిస్తున్నాను ప్రభువా. రెండోసారి కూడా అతడు ప్రభువుని నేను ఎరగను అన్నాడు. అందుకే ప్రభు మరలా అడుగుతున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని నీకు తెలుసు. ఎందుకంటే పేతురు రెండోసారి కూడా అబద్ధం ఆడాడు. మూడోసారి కూడా ప్రభు అడుగుతున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు తెలుసు కదా. అక్కడే చిన్న బాధ కలిగింది. కారణం ఏంటంటే, ఇంతగా ప్రేమించాను కదా, ఇలా ప్రేమించి నేనే ఎందుకు ఆయన ఎరగనని అబద్ధం చెప్పాను అన్నట్లుగా కాస్త బాధపడి, ప్రభువా, నువ్వు అన్నీ ఎరిగిన వాడవయ్యా, నీకు తెలుసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రభు మొదటిసారి ప్రేమిస్తున్నాను అని సమాధానం చెప్పినప్పుడు, నా గొర్రె పిల్లలను మేపుము. నీవు కాపరివి, చిన్న గొర్రె పిల్లల లాంటి వారు వస్తారు. గొర్రె పిల్లలకు కదా ఆహారం పెట్టినట్లుగా నీవు ఇదిగో నా పేరిట వచ్చు వారికి, రక్షణ పొందు వచ్చు వారికి వాక్యాహారం పంచి వారిని జాగ్రత్తగా మేపవలసిన బాధ్యత నేను నీకు ఇస్తున్నాను. రెండోసారి ప్రేమిస్తున్నావా అంటే పేతురు అన్నాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే, ఈసారి అంటున్నాడు, నా గొర్రెలను కాయుము. పిల్లల వంటి వారికేమో నీవు ఆహారం పెట్టాలి. మరి గొర్రెలు, గొర్రెలు అంటే పెద్దవి కదా, పెద్ద వంటి వారికి, పెద్దలైన వారికి అంటే దేవుణ్ణిలో వచ్చాము, ఎదిగాము అని సీనియారిటీ చెప్పుకుంటారే, అలాంటి వాళ్ళను నువ్వు జాగ్రత్తగా కాయాలి, కాపరిగా. మొదట మేపాలి, ఆహారం పెట్టు, వాక్యాన్ని పంచు. 2 జాగ్రత్తగా కాపాడు, నీ కాపరి వలె కనిపెట్టి ఉండాలి. మూడోసారి కూడా అడుగుతుంటే పేతురు మూడోసారి కూడా సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభు మరలా అంటున్నాడు, నా గొర్రెలను కాయి. జాగ్రత్త. పేతురు పిలుపుని దేవుడు 3 సార్లు ధృవీకరిస్తున్నాడు, ఆమోదిస్తున్నాడు, బాధ్యత అప్పగిస్తున్నాడు. చేపలు పట్టడానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, నా గొర్రెలు మేపాలి. చేపలు పట్టే వృత్తికి మరలా వెళ్ళిపోయి సముద్రానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, నా గొర్రెలను కాయి. నేను నీకు ప్రత్యేకమైన బాధ్యత అప్పగిస్తున్నాను.
అంటూ సీమోను అని ఎందుకు పిలుస్తున్నాడంటే, నేను నిన్ను పేతురుగా ఉంచాను, కానీ నువ్వు మరలా వెళ్ళిపోయావు కదా వెనక్కి అంటూ ప్రభు హెచ్చరికగా పాత పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేతురు కదా, నీ పేరు నేను మార్చాను కదా, కానీ మరలా ఎందుకు నువ్వు అట్లా వెళ్ళిపోయావు? ఇదిగో నీ పిలుపుని నేను ధృవీకరిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, ఇక కదలటానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు యువకుడు ఏటైనా తిరుగుతున్నావు, నువ్వు ముసలివాడు అవుతావు, అప్పుడు నువ్వు చేతులు చాపితే వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు. అంటే మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్తున్నాడు. అలాగే పేతురు మరణం దేవుని మహిమార్థమై ఉంటుందని కూడా ప్రభు పేతురికి, అలాగే అక్కడ వింటున్న వారికి ఆ సమాచారాన్ని స్పష్టం చేస్తున్నాడు. అంటే నువ్వు ఇక మరి తిరగటానికి వీల్లేదు, నేను నీకు బాధ్యత ఇస్తున్నాను, గొర్రె పిల్లలను మేపు, గొర్రెలను కాచుకో, జాగ్రత్త, నువ్వు మంచిగా ఉండు, నీ సమయం సమీపిస్తుంది. ఆ దినాన వేరొకడు వచ్చి నీకు నచ్చని చోటికి తీసుకెళ్తాడు. అంటే నీవు నా నిమిత్తమై హతసాక్షి అవుతావని చెప్పకుండానే చెప్తున్నాడు ప్రభు. అలా చెప్పి చివర్లో అంటారు, నన్ను వెంబడించు అని మరలా పిలుస్తున్నారు ప్రభు. విశ్వాసులారా, పేతురు రాగానే మనం కూడా అనేక పర్యాయాలు ప్రభు కృప నుండి దూరమైపోయి మార్గాలు తప్పిపోయి వెళ్ళిపోతున్నామా? ఈ సువార్త చివరిలో ప్రభు ఒక్కసారి హెచ్చరిస్తున్నారు చూడండి. 20వ అధ్యాయంలో తోమాను హెచ్చరించాడు. తోమా, అవిశ్వాసిలాగా ఉండకు, విశ్వాసిగా బ్రతుకు. నువ్వు చూచి నమ్మావు, చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అవుతారు. ఈ అలవాటు మానే, విశ్వాసంలో బలపడు అని తోమాను హెచ్చరించాడు ప్రభు. ఇక్కడ పేతుర్ని హెచ్చరిస్తున్నాడు, నా గొర్రె పిల్లలు మేపు, నా గొర్రెలను కాయి, జాగ్రత్తగా ఉండు. నువ్వు నా నామ మహిమార్థమే వాడబడవలసిన వాడవు, నీకు మహిమ కలిగిన మరణం కూడా వస్తుంది అంటూ పేతుర్ని హెచ్చరిస్తున్నాడు, బాధ్యత అప్పచెప్తున్నాడు. తిరిగి నన్ను వెంబడించని పిలుస్తున్నాడు. చేపలు కాదు నువ్వు పట్టాల్సింది, మనుషులను అంటూ ప్రభు పేతుర్ని మరొకసారి తనలోనికి ఆహ్వానిస్తున్నాడు. శిష్యులతో మరొకసారి ప్రభు ఇక్కడ సహవాసం చేశారు. ఈ అధ్యాయంలో మనం చూసాం. వారితో కూడా కలిసి మరల భోజనం చేశారు, వారితో కూడా కలిసి ఉన్నారు. వారి కళ్ళెదుట మరొకసారి అద్భుతాన్ని చేశారు. ఇప్పుడు వారందరినీ స్థిరపరుస్తున్నారు. వారందరికీ ముందు గుర్తుగా పేతురు కనిపిస్తున్నాడు. పేతురుతో పాటే కతమ వారందరూ కూడా అందరూ స్థిరపడాలి, అందరూ ప్రభులో బలపడాలి, అందరూ ప్రభుకి ఇష్టలుగా ఉండాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. ప్రత్యేకించి పేతురుని ఎందుకు అంటున్నారు అంటారా? ఈ పేతురే కదా ముందు నిలబడ్డాడు, ముందు నిలబడి అందరినీ మరలా చేపలు పట్టుకుంటాకి వెళ్దాం అని అందరినీ తీసుకెళ్ళాడు కదా. అందుకే ఇతన్ని సరి చేస్తే అందరూ సరైపోతారు. అందుకోసం ప్రభు పేతురును ప్రత్యేకంగా, ఎందుకంటే పెంతకొస్తున్నాడు, పేతురు నిలవబడ్డాడు, బలమైన ప్రసంగం చేశాడు. ఇంచుమించు 3000 మంది ఒకే దినాన ప్రభువుని అంగీకరించడానికి బలమైన సాధనంగా వాడబడ్డాడు పేతురు. పేతురు మీద ప్రభు దృష్టి ఉంచాడు. పేతుర్ని ప్రభు, నీవు రాయివి, నీవు బండవు, నేను నీ మీద నా సంఘాన్ని కడతారని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు ప్రభు. 20వ వచనం, పేతురు వెనకకి తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొనిన, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడు అని అడిగిన వాడైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడు నుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడు అన్నమాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని చెప్పాను. ప్రియశ్వాసులారా, వెంటనే యేసు ప్రేమించిన ప్రియ శిష్యుడు పేతురు యేసు ప్రభువుల ఇద్దరి వెనకాల నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే పేతురు చూచి, ప్రభువా, నన్నైతే అలా ఇలా ఇలా అన్నావు కదా, ఇతని సంగతి ఏంటి అంటున్నాడు. ఆ వెనకాల అనుసరించిన వ్యక్తి, ప్రియ శిష్యుడిగా పిలువబడిన ఆ వ్యక్తి ఎవరో కాదు, మనకి ఈ సువార్తను అందిస్తున్న యోహానే. యోహాను వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పేతురు, అయ్యా, నా సంగతి చెప్పావు కదా, యోహాను సంగతి ఏంటి
అట్లంతా అడుగుతుంటే ప్రభు అంటున్నారు, అతడు నేనొచ్చే వరకు ఉండడం నాకు ఇష్టమైతే ఉంచుతా. అతనితో నీకేమి అన్నారు. మిగతా సహోదరులు అనుకున్నారు యోహాను చావడేమో అనుకున్నారు. దేవుడు చావును గురించి చెప్పలేదు. పేతురు ఒక ప్రశ్న అడిగారు అంతే. నా ఇష్టం. అతడు ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. అతని సంగతి నీకు కాదు. నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చెయ్యి అంటున్నాడు ప్రభు. ప్రభు ఈ మాటలు చెప్పి నన్ను వెంబడించు నువ్వైతే అని మరలా పేతురుని పిలుస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, పేతురుని పరిచర్యకు ప్రభు మరలా స్థాపిస్తున్నాడు. శిష్యులకు కూడా అందరికీ గత అధ్యాయంలోనే మనం చూసాం పరిశుద్ధాత్మ ఆయన ఊది పరిశుద్ధాత్మ పొందండి. నేను మిమ్మల్ని నా తండ్రి నన్ను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమించబడతారు. ఎవరి పాపాలు నిలువనెత్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అంటూ వారికి ఆజ్ఞాపించారు కదా. ఇక్కడ కూడా మరలా ఒకసారి ధృవీకరిస్తూ ఉన్నారు. 24వ వచనం, ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను ముగింపులో మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుడే ఇతడు. ఇతడే మీకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని సాక్ష్యం సత్యం. యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. వివరించి రాయాలంటే వ్రాయబడిన ఆ గ్రంథాలు పెట్టడానికి భూలోకమే సరిపోదు. ప్రభు కార్యాలు ఇన్నా అన్నా కొలత వేస్తామా? వేయలేము. కానీ 20వ అధ్యాయం 31వ వచనంలో చెప్పినట్లు మీరు నమ్మి ఆయన దేవుని కుమారుడని విశ్వసించి నిత్య జీవం పొందినట్లు కావలసినవన్నీ వ్రాయబడ్డాయి. కావలసినంత అందించాను. యేసు చేసినవి ఇంకా అనేకం ఉన్నాయి. కార్యాల మీద కాదు శ్రద్ధ, ప్రభు మీద నిలపండి. ఆయన దైవ కుమారుడని విశ్వసించండి. నమ్మి ఆయన దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందండి అంటూ తన సువార్తను ముగిస్తున్నాడు. ఇది యోహాను సువార్త. 21 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. 21 అధ్యాయాలు అనేకమైన సత్యాలను మనకు బోధిస్తున్నాయి. యేసు జననం, మరణం, పునరుత్థానం కేంద్ర సత్యాలు. యేసు జననాన్ని గురించి వివరించలేదు కానీ అవతారాన్ని గురించి ప్రస్తావిస్తూ దేవుని కుమారుడు అంటూ పరిచయం చేస్తున్నాడు యోహాను. ఈ క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. యేసే వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణునిగా మన మధ్య నివసించింది. ఆది ఎంతున్న దేవుడు వాక్య రూపేణ యేసునామ దేవుడిగా భూమి మీదకు వచ్చాడు. దేవుడే యేసు అనే పేరుతో భూమి మీదకు వచ్చాడు. ఆయన వెలుగు, లోకాన్ని వెలిగించే వెలుగు. లోకం చీకట్లో ఉన్నది. లోకం పాపంలో ఉన్నది. పాపాన్ని పారద్రోలే వాక్యపు వెలుగు మన ప్రభు. నేనే వెలుగునన్నాడు. దేవుడే జీవపు వెలుగు. దేవుడే సత్యమయ్యున్న వెలుగు. వెలుగయ్యున్న యేసుక్రీస్తునందే మనం క్షేమంగా వెలుగైన మార్గంలో నడిస్తేనే పరము చేరుతాము. చీకటిని వదలండి. వెలుగయ్యున్న యేసుని చేరుకోండి. జీవాహారం నేనే అంటున్నాడు ప్రభు. జీవింప చేయాలి. మీరు బ్రతకాలి. నిత్యము బ్రతకాలి అనుకుంటున్నారా? నిత్యము బ్రతికించే ఆహారం దేవుని వాక్యం, జీవాహారం ప్రభువే. ప్రభువుని పూజించాలి. ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం గలవాడవుతాడు. జీవాహారం ప్రభువే. వెలుగు ప్రభువే. పునరుత్థానము జీవము ఆయనే. నేనే మార్గము సత్యం అన్నాడు దేవుడు. నా యందే నిత్య జీవం అన్నాడు. జీవజలమైన ప్రభు సమరయ స్త్రీతో నేను ఇచ్చి జలాలు త్రాగువాడు దప్పిగొనుడు. నన్ను విశ్వసించు వారెవరో అని కడుపులో నుండి జీవజల దారులు బయలుదేరతాయని ప్రభు సెలవిస్తున్నాడు. నికోదేవుతో బోధించాడు ప్రభు. నువ్వు పైనుండి నూతనంగా జన్మించాలి. క్రొత్త జన్మ నీకు కావాలి. భూ సంబంధమైన జననాన్ని పొందుకున్నావు. పరము చేరాలనుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన జన్మ బాప్తిస్మం నీకు అవసరం. లోకానికి రక్షకుడు ఈయనే. గొర్రెలకు మంచి కాపరి ఈయనే. ప్రాణం పెట్టిన కాపరి. గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు.
గొర్రెలను కాపాడటానికి నిన్ను నన్ను కాపాడాలని మన ప్రభువు పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి తన రక్తాన్ని చిందించి పరిశుద్ధుడిగా ఈ భూమి మీద బ్రతికాడు. మనందరి కోసం మరణించి తన రక్తాన్ని కార్చి తిరిగి లేచాడు. సజీవుడిగా ఉన్నాడు. ఆయనే నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో నడువు. అది సత్యమైన మార్గం, నిత్య జీవానికి చేర్చే మార్గం. ఈ మార్గాన్ని దాటి వెళ్ళకూడదు ప్రియ విశ్వాసులారా. లోకపు మార్గము మరణానికి దారితీస్తుంది. జీవ మార్గం ఇది, సత్య మార్గం ఇది, యేసే ఆ మార్గం, వెలుగయ్యున్న మార్గం. జీవాహారము తానే, నిత్య జీవము తానే. అన్నీ ఆయనే, ఆయనలోనే అన్ని. సమరయ స్త్రీ బ్రతుకును బాగు చేశాడు. నికోదేవుకు ఉపదేశం చేశాడు. ఖాళీ రాతబాణంలో నీటిని నింపి నీళ్లను ద్రాక్షల రసంగా మార్చిన ప్రభు, ఖాళీగా పాత్రగా ఉన్న నీవు ఖాళీ పాత్రలో తన వాక్కులను పోసి ఆ వాక్కులను అద్భుతమైన రుచినిచ్చే ద్రాక్షారసాలుగా మారుస్తాడు. ఆయనకు నిన్ను నీవు అప్పగించుకో. నీ జీవితాన్ని రుచిగలదిగా మారుస్తాడు. నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ జీవితాన్ని వెలుగుగా, అనేకులకు సాక్ష్యంగా, అనేకుల ఎదుట సాక్ష్యమిచ్చే జ్యోతిగా, పత్రికగా నిన్ను మారుస్తాడు. శిష్యుల్ని పిలుచుకున్నాడు. పిలువబడిన శిష్యులు నా వాక్కుల్లో నన్ను ప్రేమిస్తూ ఉండాలని ఉపదేశించాడు. ప్రభు అందించిన ప్రేమ ఉపదేశం గుర్తున్నది కదా. నేను ప్రేమించులాగన మీరు ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. వెలుగులో బ్రతకమన్నాడు. రక్షణ పొందమన్నాడు. అనేకులకు ఆహారం పెట్టి నేనే జీవాహారాన్ని అన్నాడు. దప్పికొన్న వారులారా రండి, నేను జీవజలాన్ని. అలాగే నన్ను పానం చేయవాడు నిరంతరం జీవిస్తాడు అని చెప్పాడు. ప్రభు యొక్క అద్భుతమైన మాటలు ఈ స్వార్థలో మనం ఎన్నెన్నో చూసాము. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చెప్పిన మాటలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు నిత్య జీవానికి చేరుస్తాయి. ఈ దేవుణ్ణి తప్ప ఇంకా ఎవరిని నమ్ముకున్నా నువ్వు పరలోకం చేరలేవు. మార్గం ఈయనే, వేరే దారి లేదు. ఇది పరిశుద్ధమైన మార్గం. ఇందులో పాపానికి తావులేదు. పాపిగా ఉంటే ప్రభు దగ్గరికి రాలేవు. ప్రభు దగ్గరకు రాకపోతే పరము చేరలేవు. పరము చేరగోరుచున్నావా? పరిశుద్ధముగా జీవించు. నీకై నాకై బలి అయిన యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి సజీవుడై తన శిష్యులను పంపాడు, వెళ్ళండి అంటూ. ఎదుగో మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాము. మీరు వెళ్ళండి, సమస్త సృష్టికి సువార్త చెప్పండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి, నమ్మిన వారు రక్షణ, వారికి శిక్ష. ప్రభువుని నమ్మాలి. ప్రభువే అన్ని. వెలుగు ఆయనే, జీవం ఆయనే, జీవ జలం ఆయనే, పునరుత్థానం ఆయనే, వెలుగు ఆయనే, మంచి కాపరి ఆయనే, సత్యము జీవము మార్గము తానే. అన్ని ఆయనే కదా. అన్ని ఆయనలోనే కదా. ఆయన దాటితే ఏముంది? ఆయనకు బయట ఏమీ లేదు కదా. మరి ఆయనలో నీవు ఉన్నావా? ఆయన నీతో ఉన్నాడా? ఈ సువార్తలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సత్యం ఇదే. అన్నీ ఆయనే కదా. ఆయనలో ఉంటేనే మనకు అన్ని దొరుకుతాయి. ఆయన దాటి వెళ్ళిపోతే ఏమీ లేదు. ఆయనలో ఉంటేనే అన్ని ఉంటాయి. ఆయనతో నీవు, నీతో ఆయన. ఆయన మాటలు నీలో ఉండాలి. మనం ఆయనతో, ఆయన మనతో, ఆయన మాటలు మనలో ఉంటే మనం బహుగా ఫలిస్తాం. ఆయనకి శిష్యులం అవుతాం. శిష్యులు బూదిగంతాల వరకు సాక్షులు అవుతారు. సాక్షులు యేసుని ప్రత్యక్షపరుస్తారు. యేసు ప్రత్యక్షం లోకానికి కావాలి. ఆ ప్రత్యక్షం అందించే బిడ్డవు నీవు నేను కావాలి. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుని అందరికీ, అన్ని చోట్ల, అన్ని వేళలా ప్రకటించే వారముగా, ప్రభువును పోలి జీవించే వారముగా మనందరము ఉండాలి. ఉన్ననాడు మనం ప్రభులో ఉండి ప్రభువును ప్రత్యక్షపరుస్తున్నప్పుడు ఇతరులు కూడా ప్రభువును తెలుసుకొని ప్రభు దగ్గరకు రాగలుగుతారు. శిష్యులను చూడండి, ఒకరి వెనుక ఒకరు, ఒకరి వెనుక ఒకరు వచ్చారు. ఒకరినొకరు తీసుకొచ్చారు. అలాగే ఫిలిప్పు నతనీయేలును తీసుకొచ్చాడు కదా. అలాగే అంద్రెయ పేతురుని తీసుకొచ్చాడు కదా. మనం కూడా ఒకరినొకరు తీసుకొస్తూ ప్రభుకి ఇష్టమైన పిల్లలంగా మనం ఉంటూ అందరూ ఆయన్ని సేవించడానికి ఇష్టపడేలాగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభు మహిమపరచబడతాడు. నీవు నేను ప్రభుని మహిమపరిచే వారముగా ఉండాలి. ప్రభు మన ద్వారా మహిమపరచబడాలి.
ప్రభు మహిమ మన మీద ఉండాలి. మహిమతో రానయ్యున్న ప్రభు నేడు రేపో రాబోతూ ఉన్నాడు. ప్రభు వచ్చు ఆ గడియలు సమీపిస్తున్నాయి. మరి సిద్ధపడున్నావా? సిద్ధపడి ఉంటే ఆయనతో కూడా వెళతావు. సిద్ధం కాలేదో విడిచిపెట్టబడతావు. ప్రియశ్వాసి, ఈ మా ప్రయాస అంతా ఎందుకంటే మిమ్ములను ప్రభు వద్ద నిలబెట్టాలని, ప్రభువులో మనందరం యుగయుగాలు ఆనందించాలని. నీ ఆశ కూడా, నీ కాంక్ష కూడా అదే అయితే నేడే సిద్ధపడు. అయోగ్యంగా ఉన్న వాటన్నిటిని తొలగించి ప్రభుకి ఇష్టమైన బిడ్డగా, ప్రభుకు సాక్షిగా మారు. అప్పుడు ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటాము. నేటితో యోహాను సువార్త ముగిసింది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడ, జీవాధిపతి అయిన ప్రభు మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖన భాగాల కోసం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన సత్యమై ఉన్న, జీవమై ఉన్న మీ మాటల కోసం, వెలుగై ఉన్న మార్గం కోసం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. జీవింప చేసే దేవా, నిత్యము మేము జీవించినట్లుగా జీవాహారము గాను, జీవజలము గాను మాకు ప్రత్యక్షమైనందుకు మీకు స్తోత్రాలు. చీకట్లో ఉన్న మమ్మలను వెలిగించి వెలుగైనందుకు మీకు స్తోత్రాలు. నశించిపోయే వారిమైన మమ్మలను రక్షించి మాకు పునరుత్థానాన్ని, జీవమును అనుగ్రహించే పునరుత్థానుడా మీకు స్తోత్రాలు. మాకై మరణించి మా పాపముల కోసం ప్రాయశ్చిత్తం కలిగించిన ప్రభు మీకు వందనాలు. మాకై వెల చెల్లించిన దేవా మీకు స్తోత్రాలు. మీరు చెల్లించిన వెలగలిగిన విలువైన అమూల్యమైన మీ రక్తం చేత మా పాపముల నుండి మేము విడుదల పొందిన వారమే పరిశుద్ధముగా జీవిస్తూ మీ ఆత్మను పొందుకొని లోకములో వెలుగుగా, మిమ్మల్ని ప్రకటించే సాధనములుగా, మిమ్మలను ప్రత్యక్షపరిచే పత్రికలుగా మేముండునట్లుగా మా ఒక్కొక్కరికి మీరు కృప చూపించండి. వింటున్న ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా వారిని, వారి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని, మీరు మంచి కాపరి గనుక, మంచి కాపరి మాకై ప్రాణం పెట్టావు గనుక, మీరు గొప్ప కాపరి, ప్రధాన కాపరి త్వరలో రాబోతున్నారు గనుక, మీరు వచ్చే సమయానికి మేమందరము సిద్ధపడి, అనేకులను సిద్ధపరిచి, మీతో కూడా ఎత్తబడి, మీతో యుగ యుగాలు ఆ నిత్య రాజ్యంలో మేమందరం ఉండున్నట్లు కృప చూపించండి. భూమి మీద మేము ఉండగా మాకు తండ్రి భౌతిక అక్కర్లను, ఆత్మీయ అవసరతలను సమస్తమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఉన్నాము. ఈ సువార్త అంతటి కోసం మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాతో ఉండి ప్రతి విషయాన్ని మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతగా కృప చూపించిన మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ మీ పాద పద్మాల చెంత సమర్పించుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును, గొప్ప రక్షకుడును, పరిశుద్ధుడైన మా యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.